హలో మామ, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగా ఉన్నారనుకుంటున్నారు. మీరు ఫుడీ అయితే మాత్రం నా పేజ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఫుడీ కాకపోయినా ఈ ఐటమ్స్ చూసి మీకు చాలా బాగా కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయబుద్ధి అవుతుంది. మీ ఇంట్లో 6 ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈ చాక్లెట్ చీజ్ కేక్ ఈజీగా చేసేయచ్చు. డైజెస్టివ్ బిస్కెట్స్, ఇన్ కేస్ డైజెస్టివ్ బిస్కెట్ లేకపోయినా బ్రిటానియా బిస్కెట్ యూస్ చేయొచ్చు. ఫ్రెష్ క్రీమ్ ఉండాలి అండ్ కండెన్స్డ్ మిల్క్ అండ్ దెన్ డార్క్ చాక్లెట్ లేకపోయినా మీ దగ్గర నార్మల్ చాక్లెట్ ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ దీనిలో నేను మెన్షన్ చేయడం మర్చిపోయా, బటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, బ్రిటానియా కాకుండా డైజెస్టివ్ బిస్కెట్స్ అండ్ పన్నీర్, డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఇది నేను ప్రమోషన్ ఏం చేయట్లేదు. ఇన్ కేస్ మీ దగ్గర వేరే బ్రాండ్స్ ఉన్నా కూడా మీరు యూస్ చేయొచ్చు. అండ్ బటర్ కూడా మర్చిపోయాను దీనిలో చెప్పడం, ఇంగ్రీడియంట్ అది కూడా యూస్ చేయాలి. దీనిలో ఏముందండి, ఇప్పుడు డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకొని ఈ ప్రకారంగా గ్రైండ్ చేసేసుకోండి. కరెక్ట్ ఇదే ప్రకారంగా మీరు చేసేసుకుంటే బేస్ ఈజీగా అయిపోతుంది. చక్కగా అది ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లో ఇప్పుడు డార్క్ చాక్లెట్ అని చెప్పాను కదా, అది తీసేసుకొని మీరు ఎంత స్వీట్నెస్ తింటారో దాన్ని బట్టి చాక్లెట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 80% డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను పిల్లలకి ఇవ్వట్లేదు, జస్ట్ ఎల్డర్స్కి ఇద్దామనేసి. ఇన్ కేస్ మీ ఇంట్లో షుగర్ పేషెంట్స్ అలా ఉన్నా ఇది ప్రిఫర్ చేస్తే బెటర్. ఇప్పుడు మైక్రోవేవ్లో ఒక 30 or 40 సెకండ్స్ వరకు మనం హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర మైక్రోవేవ్ లేదనుకోండి, నార్మల్గా మనం స్టవ్ మీద హీట్ చేసుకున్న కింద వాటర్ పెట్టేసి పైన చాక్లెట్ హీట్ చేసుకున్నా పర్లేదండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను యూస్ చేసుకుంటున్నాను. కరెక్ట్ ఈ టెక్స్చర్ వచ్చే వరకు హీట్ చేసుకోండి. అంటే రూమ్ టెంపరేచర్ వరకు హీట్ చేసేసుకొని ఇంకొక బౌల్ తీసేసుకొని ఇందాక మనం డైజెస్టివ్ బిస్కెట్స్ యాడ్ చేసాం కదా, దాన్ని బేస్ లాగా మంచిగా కింద వేసేసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఇలా సెట్ చేసేసుకోండి. మంచిగా ఈవెన్గా సెట్ చేయాలండి. ఇదే మనకు మెయిన్ బేస్. అంటే మన చాక్లెట్ చీజ్ కేక్కి ఈ బ్రిటానియా బిస్కెట్స్ ఆర్ డైజెస్టివ్ బిస్కెట్స్ అనేది మెయిన్ బేస్ అండి. దెన్ ఏముంది, అమూల్ బటర్ తీసుకున్నా, మీరు వేరే బ్రాండ్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు. నేను ఎంత తీసుకుంటున్నానంటే ఒక 2 cubes ఆఫ్ బటర్ తీసుకుంటున్నాను. దాన్ని కూడా సేమ్ ప్రాసెస్, చక్కగా ఇలా కట్ చేసేసుకొని 2 cubesలో మైక్రో ఓవెన్లో ఒక 30 to 40 సెకండ్స్ వరకు మరలా ఇది నేను రూమ్ టెంపరేచర్లో చేసేసుకున్నాను. అగైన్ ఇది మ్యాండేటరీ కాదు, మీ దగ్గర అవెన్ లేకపోయినా నార్మల్గా హీట్ చేసుకోవచ్చు ఆర్ బయట పెట్టుకోవచ్చు ఒక 10 minutes వరకు. పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. అంటే నార్మల్లీ మనం షాహీ పన్నీర్ ఆర్ పన్నీర్ బటర్ మసాలా చేస్తాం కదా, అప్పుడు మనం ఎలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకున్నాను. ఇది మధ్యలో టెక్స్చర్, నేను చేస్తున్న టెక్స్చర్ మన మధ్యలో మిడిల్ బేస్ లాగా వచ్చేస్తుంది. ఇది మెయిన్ బేస్ ఫర్ చాక్లెట్ చీజ్ కేక్ అండి. చీజ్ కేక్ చేస్తూ ఉంటే ఎక్కడ చీజ్ కేక్ చేసినా, అంటే యూజువల్లీ ఇది హోమ్ మేడ్ ప్రాసెస్ అండి. మ్యాండేటరీ హోమ్ మేడ్స్ ఆర్ హౌస్ వైఫ్స్ అనేది ఈ మెథడ్ని ఫాలో చేస్తారు. పన్నీర్ని తీసుకొని చక్కగా ఇందాక చెప్పిన క్యూబ్స్ లాగా వేసేసుకొని దానిలో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అగైన్ నేను ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు కాబట్టి కొద్దిగా తక్కువనే పన్నీర్ అయినా, క్రీమ్ అయినా, కండెన్స్డ్ మిల్క్ అయినా తక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఎక్కువ మందికి చేస్తున్నారు ఆర్ ఎల్స్ 4 to 5 members ఆర్ మ్యాక్సిమం 6 members తింటున్నారంటే యూ కెన్ గో అహెడ్ అండ్ యాడ్ లాట్స్ ఆఫ్ పన్నీర్ అండ్ క్రీమ్. కండెన్స్డ్ మిల్క్ కూడా యాజ్ ఐ టోల్డ్ యూ నేను ఎల్డర్స్కి ఇస్తున్నాను కాబట్టి తక్కువనే యాడ్ చేసేసుకున్నాను. కండెన్స్డ్ మిల్క్ చక్కగా యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ ఆల్టర్నేటివ్ ఏమున్నది అని అంటే, మీరు మిల్క్ మేడ్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం, కండెన్స్డ్ మిల్క్ లేకపోతే. ఈ టెక్స్చర్ లాగా, ఈ పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకేముందండి, ఇందాక మనం హీట్ చేసుకున్న బటర్ ఉంది కదా, దానిలో యాడ్ చేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మరలా మంచిగా బేస్ లాగా మంచిగా బటర్ ఇంకా డైజెస్టివ్ బిస్కెట్స్ని ఒక షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ బేస్లో బటర్ యాడ్ చేయడం మ్యాండేటరీ అండి. నేను ఇక్కడ చక్కగా యాడ్ చేశాను చూడండి. అంటే మా ఇంట్లో నాకు ఎంత పడుతుందో నాకు అర్థమైపోతుంది కదా, దాన్ని బట్టి యాడ్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ క్వాంటిటీ చెప్పట్లేదు, మీకు మీ టేస్ట్ ప్రకారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసేసుకోండి. అండ్ అగైన్ నేను ఇది షుగర్ పేషెంట్స్ని ప్రిఫర్ చేశాను కాబట్టి ఎక్కువ నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ ఆర్ సంథింగ్ లైక్ షుగర్ కంటెంట్ అనేది నేను ఎక్కువ వేయలేదు, తక్కువనే చూసుకుంటూ వేసుకున్నాను.
ఇలాగ ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బటర్ టేస్ట్ కూడా రావాలి కాబట్టి నేను ఇంత చక్కగా మరలా ఒకసారి ట్యాప్ 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 అలా చేస్తున్నాను అన్నట్టు. ఇది మంచిగా సెట్ అయ్యాక ఒక 3 to 4 మినిట్స్ ఇలా సైడ్కి పెట్టేసి ఇందాక మనం చేసుకున్నాం కదా పన్నీర్, ఫ్రెష్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ పేస్ట్ దీనిలో యాడ్ చేసేస్తున్నాను. చక్కగా ఇలా యాడ్ చేసేసుకొని ఇందాక మనం డైజెస్టివ్ బిస్కెట్ పౌడర్ బేస్ ఎలా పెట్టేసుకున్నామో అలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి బౌల్ని మంచిగా డ్యాప్ చేసేసుకోవాలి. మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి లేయరింగ్ చేసుకోవాలండి. ఇందాక నేను మైక్రోవేవ్లో హీట్ చేసుకున్నా కదా రూమ్ టెంపరేచర్ డార్క్ చాక్లెట్, అది కూడా దీనిలో స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, యూ కెన్ అవాయిడ్ డార్క్ చాక్లెట్ అండ్ యాడ్ సమ్ ర్యాండమ్ చాక్లెట్ యాజ్ వెల్. ఇప్పుడు రెఫ్రిజిరేటర్లో 2 to 3 అవర్స్ వరకు మినిమం సెట్ చేసుకోవాలండి. అప్పుడే మన చీజ్ కేక్ అనేది ఆసమ్గా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వచ్చేస్తుంది. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.